హాయ్ అండి, అందరికీ నమస్కారం. పెద్దరితో వెళ్ళిన వీడియో అండి, మీరు కూడా చూసేస్తారని పెట్టాను. ఆయన ఎవరిని ఎప్పుడు చూడాలో అప్పుడే పిలుచుకుంటారండి. స్వామివారు ఏడుకొండలవాడు వెంకన్న బాబు. ఓం నమో వెంకటేశాయ. ఇది పెద్దరితో రైల్వే స్టేషన్ దగ్గర అండి. ఇది తెల్లవారుజాము దిగం. కారు వస్తుందని కారు కోసం కూర్చున్నాము. టీ వస్తుందేమో తాగుదామని చూస్తున్నారు. టీ తాగారు కానీ అంత రుచి లేదంటండి, బాగాలేదు, అంత నీళ్ళగా ఉందని అనుకున్నారు. చూసారు, ట్రైన్ వెళ్తుంది, చూసేయండి. తెల్లవారుజాము 4:30 అయిందండి మేము దిగేటప్పటికి. స్వామిని చూసేవద్దన్న ఆనందం. నేను ట్రై చేశానండి. అందరూ ఇలా ట్రైన్ ఎక్కి మళ్ళీ స్వామివారి దర్శనానికి వెళ్ళినట్టుగా చూపిస్తారు కదా, అలా అని ఎక్కాను. నాకైతే కుదరలేదండి. నేనే నవ్వుకున్నాను. అని గబుక్కుని ఎక్కి దిగటం అంటే నాకు కొంచెం కష్టమైందండి. చలికాలం కదా. మా బుడ్డవాళ్ళ దగ్గర చూసారా, మా మనవరాళ్ళు ఇద్దరు అందరం కూర్చున్నామండి. చంటి బిడ్డలతోటి దిగే ట్రైను చూసారా. భక్తి అండి, భక్తితో ఉంటేనే చంటి బిడ్డలేంటి పెద్దవాళ్ళు అయినా సరే ఇంకా ఆ భక్తితో స్వామి నడిపించేసుకుంటాడండి. నాన్న భుజాల మీద ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు చూడండి. మేము రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి స్వామివారి దర్శనానికి వెళ్తున్నామండి. ఇక్కడ చెకింగ్ ఉంటుందండి, అందరికీ కూడా చెకింగ్ చేసి పంపిస్తారండి, కార్లు అయినా ఏమైనా సరే. చూసారా కార్లు. స్వామివారి అక్కడే మనకు దర్శనం అయిపోయినట్టుగా అంత ఫీల్ వస్తుందండి మనసుకి, ఆ భక్తి అది. చూసారా స్వామివారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెళ్తున్నామండి స్వామివారి దగ్గరికి. నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి వెళ్తున్నారు, మేము కార్లో వెళ్తున్నామండి. స్వామివారి ఎంత ఆనందంగా ఉంటుందనండి బాబా, చెప్పలేము. అనుభూతి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసుదండి. అది నేను చెప్పడం కాదండి, నేనంటే నా అనుభూతి నేను చెప్తున్నాను. అలా ప్రయాణం చేస్తా చెట్లలోని ఆ స్వామివారిని మనం దర్శనం అయిపోయిందనే భక్తి భావన కలుగుద్దండి మనకు. ఇది నేను 3వసారి అండి వెళ్తాం స్వామివారిని చూడటానికి, దర్శనానికి ఆయనకి. మళ్ళీ చూద్దాం అనుకుంటా, అంత లైన్లో ఒక్క నిమిషం కూడా మనల్ని రెప్పపాటు చూడనిచ్చి యువతలకు లాగేస్తారండి. ఎంత దూరం నుంచి మనం ప్రయాణం అయ్యి వెళ్తామా అంటే కొన్ని వేల భక్తులకు మరి దర్శనం ఇవ్వాలి ఆ స్వామికి. ఆయనకి రెస్ట్ కూడా ఉండదు స్వామివారికి. అంత మనం ఇంకొంచెంసేపు చూద్దాం అని మనకు అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే మరి స్వామివారిని మరి మన తర్వాత వాళ్ళు చూడాలి కాబట్టి వాళ్ళ ఉద్యోగాల ధర్మం ప్రకారం అలా చూస్తామో లేదు నిండుగా ఇలా బయటికి గెంటేస్తారండి. అంతే, ఇంకా అంత కొన్ని వేల మందికి స్వామి దర్శనం దొరకాలి కదండి. స్వామివారికి కూడా ఆయనకి రెస్ట్ ఉండదు, మనం చూస్తాక ఆయన. ఓం నమో వెంకటేశాయ. ఆపద్బాంధవ అనాథరక్షక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వడ్డీ కాసులవాడ శ్రీనివాస శ్రీ వెంకటేశ. నాయన అందరినీ కాపాడు తండ్రి. మా సబ్స్క్రైబర్లందరూ కూడా చల్లగా చూడు తండ్రి. అలాగే వెళ్తుంటే ప్రయాణం చేసి ఎంత ఇదిగా ఉంటుందోనండి. బండి మీద వెళ్ళేవాళ్ళు బండి మీద, నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి మీద. ఈ కొండపైన అండి వెళ్తున్నాము స్వామిని దర్శనం ఎప్పుడు చేసుకుందామా అని. కానీ దర్శనం అండి మనకు ఆకలి అయిన దాని కదంబం ఇస్తారండి ప్లేట్లో స్పూన్ వేసి. స్వామి కొండలు చూసారా, ఏడుకొండలవాడు స్వామి. కానీ అంత పైన ఆ రోజుల్లో ఎప్పుడంటే రోడ్లు అవన్నీ ఉన్నాయండి. ఒకప్పుడు అసలు కాలినడకన వెళ్ళేవారంటండి. ఆ రాళ్ళల్లో రప్పల్లో చంటిబెట్టలు వేసుకొని ఆ మూటలే మోసుకొని ఆ బట్టల మూటలో డబ్బులే పట్టుకెళ్తే దారి దోపుళ్ళు ఎక్కువ జరిగాయంటండి ఆ రోజులు. ఇదిగోని స్వామివారికి కనిపించారు. ఓం నమో వెంకటేశయ్య. దండం పెట్టేసుకొని చూసారా, అక్కడ కారు ఆగి మేము తీసామండి వీడియో. స్వామివారిని ఇక్కడ ఉంటారు స్వామివారని కారు ఆపి చూసామండి. మీరు కూడా దర్శించేసుకోండి. అదిగోండి స్వామివారి ముఖం. స్వామివారి అక్కడ కూడా ఎక్కి మాలేస్తారండి. ఇదిగో నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి వెంకటేశ్వర దయ వల్ల. మా వాళ్ళందరూ మొక్కులకి వెళ్ళారండి, అదే తలనీళ్ళు అలుస్తాకి. అప్పుడు మేమేం చేసామంటే ఈ పక్కన వచ్చి ఇక్కడ కూర్చొని వినాయకుల వారు వాళ్ళు ఉంటే ఆయన దర్శనం చేసుకున్నామండి. నేను మా పాప మనవరాళ్ళును.
చూసారా, అందరు దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ. ఈసారి మీరు ఎవరైనా పెద్దలతో వెళ్తే అక్కడ చూడండి. మొక్కుల కాళ్ళు వెళ్తే ఇటువైపు వెనక్కి రావాలండి. వచ్చినప్పుడు ఈ దేవుళ్ళు ఉంటారు, అమ్మవారు, శివయ్య, అన్ని దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ. దేవతలు, దేవుళ్ళు, ఆంజనేయ స్వామిను. మేము ఇక్కడ కూర్చొని దర్శనం చేసుకున్నాం. వాళ్ళు మొక్కులు ఇస్తాకి వెళ్ళారండి మగవాళ్ళు అందరూను. చూసారా, అమ్మవార్లు, నాగేంద్ర స్వామి నైవేద్యం పెట్టారు ఇక్కడ. ఇక్కడ కూర్చున్నామండి కొంతసేపు వాళ్ళు వచ్చే వరకు. త్రిశూలం, ఇదిగోండి స్వామివారిని దండం పెట్టేసుకోండి. ఇక్కడ చూసారా, నెమలి బుజ్జి వినాయకుడు పడవలో వెళ్తున్నట్టండి. పక్కన కుమారస్వామి ఉంటారు, శివపార్వతులు. నాకు చాలా ఆనందం వేసిందండి ఆ బుజ్జి పడవలో అలా పెయింటింగ్ వేసినందుకు. వినాయకుడు కూడా అండి ఇది. అసలు మొట్టమొదట పూజలు అందుకునే వినాయకుడు. లక్ష్మీదేవి అండి. అమ్మ అనుగ్రహించు నన్నని, ఎన్నో బాధలు ఉన్నానని దండం పెట్టుకుంటున్నానండి. అందరికి ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయండి. అందరి బాధలు తీర్చమ్మా. ధనలక్ష్మి ఉంటేనే కదండి. అలాగే ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యమేనండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నామండి. ఇది తిరుపతి, ఇంకా లోపలికి వెళ్ళలేదండి స్వామివారి దర్శనానికి. ఇక్కడ దర్శనం చేసుకున్నాము. వరహాస్వామి గుడి దగ్గరలో ఉంటుందండి ఈ స్వామి గుడి. దండం పెట్టుకోండి. చూసారా, ఎంతమందో భక్తులండి. పెద్ద ఆవరణలోనండి ఇది. ఆ పక్కన కోనేరు ఉంటుందండి. ఈ పైన మేము ఇది జపాలి వెళ్తున్నామండి. జపాలి పెద్దతికి అర్ధగంట ప్రయాణం అండి. దారిలో మామిడికాయ ముక్కలు అవి అమ్ముతున్నారండి. కానీ మెట్లు ఉంటాయండి, చాలా మెట్లు. భక్తితో వెళ్తే స్వామివారిగా మన కాళ్ళకి ఆ నొప్పులు కూడా ఉండవండి. జపాలి ఇది. మా చిన్నబ్బాయి వెళ్ళాడండి ఒకప్పుడు, ఆడు వీడియోలు పెట్టాడు. తర్వాత మేము వెళ్ళామండి. ఎంత ఇదిగానే ఉంటుందండి జపాలి. చూడవలసిన ప్రదేశం. స్వామివారిని దర్శించుకోవాలండి. మనం వెళ్తామే. వినాయకుడు కూడా అక్కడ సింధూరం రంగులో ఉంటారండి. ఇదిగోండి శివయ్య, పెద్ద చెట్టు కింద శివయ్య ఉంటాడండి. వృక్షం చూసారా, ఏ నాటి వృక్షాలోనండి అవి. ఆ పక్కన కూరైన ఉంటుందండి. ఇదిగోండి ఇది జపాలి. ఇక్కడ చూసారా, వినాయకుడు అనమాట. కానీ మనకు ఆంజనేయ స్వామి లాగా ఉంటుంది, ఎందుకంటే సింధూరం రంగులోనే ఉంటారండి. షాపుల దగ్గర ఆంజనేయ స్వామి ఇలా ఉంటే నాకు ఎంతో ఇది అనిపించిందండి, ఆనందం. వీడియో తీసుకున్నాను. షాపులు అండి, స్వామివారి విగ్రహాలు అవి అమ్ముతున్నారు ఇక్కడ. వెంకన్న బాబు అయ్యను, కూర్చున్న ఆంజనేయ స్వామి, రకరకాలు జపాలి దగ్గర అండి ఇది. ఇదిగో స్వామివారి చేతుల్లో తీసుకొని నేను కొంచెం, స్వామి మన చేతుల్లో ఉంటే ఏంటంటే మన బిడ్డ ఉన్నట్టే చేతిలోను. ఇదండి జపాలి. మా అమ్మాయి వీడియో తీసుకొని వచ్చేస్తుంది. ఇంకా అందరం వచ్చేసాం బయటికి. ఇదిగోండి వినాయకుడు చూసారా, ఆంజనేయ స్వామి రూపంలో కనపడతారు. ఈయన అందరూ రూపాయి బిళ్ళలే పెడుతున్నారు. పెద్ద చెట్టు దగ్గర ఉన్నాడండి స్వామి, వినాయక స్వామి. జపాలీలో అండి ఇది. జపాలి చూడవలసిన ప్రదేశం అండి. ఇదిగోండి హనుమాన్, ఆంజనేయ స్వామి గుడి అండి ఇది జపాలి. తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి. మేము శ్రీకాళహస్తి కూడా చూసామండి, కాణిపాకం అని కూడా వెళ్ళాము. ఇదండి మరి ఈ దర్శనం అయిపోయాక, జపాలి వెళ్ళిపోయాక మళ్ళీ తిరుపతి వచ్చి ఇక్కడ ఏం పేరేంటి గుర్తు రావట్లేదమ్మా, వెంకటేశ్వర స్వామి తల్లి ఒకళ్ళమాత, ఆమెకి హారతి ఇస్తున్నారండి. హారతి ఇస్తున్న ఒక ఆమె ఉంచి ఆమె తల్లికి హారతి ఇచ్చారండి. పైన మేము పైకి వెళ్ళామండి భోజనానికి వెళ్తా. ఇదిగోండి అందరూ కూడా వీడియోలు పెడతారు. గరుత్మంతుడు స్వామివారు ప్రసాదం చాలా బాగుందండి. పెద్దతే స్వామివారి ప్రసాదం చూసారా. ఇక్కడ అహోబిలానికి, శ్రీశైలానికి ఏదో కథ ఉందండి. ఇది అన్ని దేవుళ్ళు ఉంటారండి ఇక్కడ. పైనుంచి వీడియో తీసుకున్నాం మేము. ఒక్కసారి దండం పెట్టేసుకోండి వెళ్ళలేని వారు ఉంటే. నాయన నామాల స్వామి, ఆ నామం పెట్టుకుంటే చాలండి అయింది వెంకన్న బాబుది. చూసారా, మనం తెలవాల కానీ చుట్టుపక్కల ఓళ్ళు ఉంటాయండి స్వామివారి దర్శనానికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నాయన స్వామి కరుణించి కాపాడు తండ్రి.
బాధల్లో ఉన్న వాళ్ళని గట్టెక్కించిన ఆయన తండ్రి. ఇది ఇంకో గుడికి వెళ్తున్నామండి. కాణిపాకం వచ్చినప్పుడు ఇది ఫస్ట్. తర్వాత ఊర్లో వెళ్తున్నాము. కాణిపాకంలో ఇక్కడ కోనేరు ఉంటుందండి. ఇక్కడ ఒక వినాయకుడు ఉంటారు. ఇక్కడ దీపారాధన చేసుకొని ఇక్కడ నుంచొని వీడియో తీసుకున్నాను నేను. వేరే గుడికి వెళ్ళినప్పుడు అండి, ఇది గుడి పేరు గుర్తులేదు. అక్కడ మామిడికాయలు లేపుతుంటే ముక్కలు కోయించుకొని తిన్నారండి మా వాళ్ళు అందరూ. చూసేయండి మీరు కూడా. రాసి ఉందండి, ఇది చరిత్రలు రాసి ఉంటాయండి ఇక్కడ. చూసారా? అవి ఉంటేనే మనం చదువుకొని ఇంకా ఈ దేవుళ్ళు ఇలా వెలిసారా అని మనం చెప్పుకుంటామండి చరిత్రలో. చూసేయండి. వీడియో పైనుంచి తీసుకున్నామండి. ఎంత ఆహ్లాదకరంగా ఉంది. చూసారా? ఎంతో అందంగా ఉంటాయండి. కొండలు, గుట్టలు, పొలాలు వెళ్తూ ఉంటుంటే ప్రయాణం. గుడిమల్లం వెళ్దామని బయలుదేరుతున్నామండి. గుడిమల్లం కూడా వెళ్ళి చూడాల్సిన ప్రదేశం అండి ఇది. చాలా దూరం అండి, ఒక పూట పట్టేస్తుంది. గుడిమల్లం వచ్చామండి. ఇక్కడ వీడియో తీయకూడదు అన్నారు, ఇలా చుట్టుపక్కల తీసుకున్నామండి. గుడిమల్లం ఇక్కడ కుమారస్వామి, ఆయన ఇద్దరు భార్యలు ఉంటారండి. కుమారస్వామి ఈయన. వీడియో తీయబన్నారు. ఇది కాళహస్తి అండి. కాళహస్తిలో బయట తీసాము ఇలాగా. కొంచెం వెనక ముందు వస్తుందండి వీడియోలు, క్షమించండి. నేను ఇక్కడ దిగానండి. నా భక్త కన్నప్ప ధ్వజస్తంభం దగ్గర దిగామండి వీడియోలు. మా మనవరాలు నేను శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించుకున్నామండి. ఇక్కడ చూడండి, మజ్జిగ, మామిడికాయలు, జాంకాయలు అన్నీ అమ్ముతారండి. శ్రీకాళహస్తి దర్శనం అయిపోయాక అక్కడ కూర్చున్నామండి కాసేపు అందరం. మనం దర్శనాలు అన్నీ బాగా అయినాయండి. జ్ఞానప్రసన్నాంబది, శ్రీశైలం స్వామికి, మల్లికార్జున స్వామి దర్శనం ఏంటి, అన్నీ ఎక్కడికి వెళ్ళినా సరే దర్శనాలు బాగా జరిగినాయండి. కాణిపాకం, శ్రీకాళహస్తి, గుడిమల్లం వెళ్ళామండి. పెద్ద తిరుపతి. మా వారికి నీరసం వచ్చి కూర్చున్నారండి. షుగర్ ఉంది ఆయనకి, ఒంట్లో బాగదండి. బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది ఆయనకి. ఇక వచ్చేసేటప్పుడు ఈ లేళ్ళను కూడా వీడియో తీసుకున్నా నేను. చూసేయండి, ఒక నమస్కారం చేసుకోండి. ఎంత ఆకర్షణీయంగా పెట్టారండి లేళ్ళని. ఇక్కడ శివయ్య అండి, శ్రీకాళహస్తిలోనండి శివయ్య. దర్శనం చేసుకోండి శివయ్యని. అంటే తీయకూడదు వీడియోలు, కొంచెం యువతలకున్నవి తీసుకున్నానండి. ఎందుకంటే మీరు కూడా దర్శనం చేసుకుంటారని. కొన్ని బయటకు ఉంటాయండి తీసుకునే ఈ వీడియోలు. చూసారా? ఇక్కడేమో తులసమ్మ ఉన్నారండి. చూసారా? పెద్ద తులసమ్మ. ఆ తల్లి దగ్గర నుంచొని దిగా నేను. దర్శించుకోండి తులసమ్మని. ఇక్కడ ఆవు ఉందండి. ఆవుకి మేత వేశారు. గోమాత అన్నిటికీను తల్లి. ఎంతమందో దేవతలు ఉంటారండి గోమాతకి. ఎంత చక్కగా పూజ చేశారండి తల్లికి. లక్ష్మీదేవితో సమానం. వెళ్ళేటప్పుడు పంట పొలాలండి. చూడండి ఎంత పచ్చగా ఉందో. అంత పచ్చగా ఉంటేనే మన బతుకులు కూడా అంత పచ్చగా ఉంటాయండి. తినడానికి కడుపుకి ముద్ద వెళ్ళిద్దండి. ఇంకొచ్చేసేటప్పుడు అండి గోదావరి బ్రిడ్జి మీద ఇది. చూసారా? కొండలో ట్రైన్ వెళ్తుంటుంటే భలే ఉంటుందండి ఆ టైంలో. చూసారా? దర్శనం చేసేసుకోండి. దుర్గమ్మ తల్లి కనపడద్దే అనుకున్నాను కానీ కనపడలేదండి. మా వారండి కూర్చున్నారు. ఇంకా దిగతాకి సిద్ధం అవుతున్నాము ట్రైన్లోనండి.
నామాలు పెట్టేసుకున్నాం అందరూను. కాణిపాకంలోనండి ఇది. కాళ్ళు మాడుకుంటా చివరి నుంచి ఈ చివరికి రావాలండి. కొబ్బరికాయ ఒక చాట, స్వామి దర్శనం ఒక చాట ఉంటుంది కదండి. ఎక్కడైనా సరే దర్శనం బాగా జరిగిందండి. కొంచెం కష్టపడాలండి. యాత్రలకు వెళ్ళినప్పుడు ఏంటంటే కష్టం లేకుండా అవ్వదు. ఆ భక్తి మీద ఎలా నడిచామా, ఇలా వెళ్ళామా అనిపిస్తుందండి. ఇంటికి రాగానే పిల్ల జల్లాతో వెళ్ళామండి మేము. చక్కగా స్వాములు అందరి దర్శనాలు బాగా జరిగినాయి. మా బుడ్డది పాము కొనుక్కుందండి అక్కడ పాము. వాళ్ళకి పిల్లలకు కూడా ఒక గుర్తుండిపోద్దండి. అలాగే ఇలా వెళ్ళాం, తెలిసి చెల్లిన వయసు కదా పిల్లలదే. అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమో వెంకటేశాయ.